గడివేముల మండలం గరిమద్దెల గ్రామంలో రైతులకు యూరియా దొరక్కపోవడంతో పక్క జిల్లాల నుంచి అదనంగా 200 రూపాయలు చెల్లించి తెచ్చుకుంటున్నారు. బయట నుంచి తెచ్చుకున్న యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. ట్రాక్టర్ వస్తుంది ఇటుకి అంకిరెడ్డి ఇంతవరకు వస్తుందా మోసుకుపోవచ్చు చూడ అంకిరెడ్డి యూరియా ఉంది డిఏపి ఉంది 20 ఇస్తున్నా ఎవరైనా పిలుచులే ఇస్తా అంటాడు సార్ మనం మళ్ళీ మన ఏమన్నా ఉంటాడా అడగలే సార్ అడిగి మాట్లాడండి మాట్లాడి చెప్పండి. మా ఆయన విఆర్ఓ రాలేదా వచ్చింది రావడం మనిషికి 2, 3 నిన్న ఒక్క లోడ్ వచ్చింది 2 లోడ్లు వచ్చి అనేది ఒకటి లెక్క మొత్తం రైతులకు పంచిపెట్టినారు సార్. పంచిపెట్టడం చాలా ఉన్నాయి సార్. మా ఊరు జనాభా 5,000 ఎకరాల పొలం ఉంది. ఎకరాకు కనీసం ఒక్క బస్తా కూడా దొరకకుంటే ఎట్లా సార్ కష్టంగా ఉంది సార్. 100 ఎకరాలు ఉండని ఒకటి ఇచ్చినాం సార్. నిన్న ఊర్లో ఎవరో ఒకతను బ్లాక్ లో అమ్ముతామని చెప్పి 3 లారీలు లాగా అన్నాడు అంటారు. 3 లారీలు అనేది విషయం తెలియదు సార్. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి సివిల్ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. అది ఏవో అప్పగించినామన్నారు. ఏవో కూడా అతనికి ఫోన్ చేసినాను అన్నాడు. ఈరోజు ఏదో చూసుకొని స్టాక్ చూసుకొని RSKకు దోలాలన్నాడు సార్. నేను 25 ఎకరాలు ఇస్తాను సార్. అందలేదా చెప్పు. అందలే సారు అడుగుతుంటే ఏమంటారు ఆర్బీకేలో ఇస్తున్నారు. ఒక మూట ఏమైతే సార్ మూట ఏమైతే ఒక షేర్ గజాల అందుబాటులో లేదా యూరియా? అందుబాటులో లేదు. ప్లస్ రైతులు అమౌంట్ ఇచ్చింది. రైతుల ద్వారా నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. అంటే ఇక్కడ అడిగినారా మీరు ఏమన్నా మాకు యూరియా కావాలని? యూరియా కావాలని మేము తెచ్చుకోవాలంటే ముందు అడిగినారు సార్. మీ సొంతానికి తెచ్చుకున్నప్పుడు తర్వాత వీళ్ళు రైతులు మనకు అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెచ్చుకొని అక్కడ నుంచి తీసుకొని వచ్చినాం సార్. అంటే మీరు ఏమైనా బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నారా? వాళ్ళు ఇచ్చిన డబ్బులకే మనం తీసుకొని వచ్చినాం. మనం దాని మీద బాడీలు ఉంటాయి కదా సార్. మీకు అక్కడ ఎట్లా ఇచ్చినారు? అక్కడ 400తో ఇచ్చినారు సార్. ఇక్కడ 450 రూపాయలు మనకు 50 రూపాయలు కిరాయి వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 10 రూపాయలు అమ్మాలి వస్తుంది. 420 రూపాయలు తెచ్చినాం సార్. ఇక్కడ రైతులు అడిగితే తెచ్చారా? రైతులు అడిగితేనే తెచ్చినాం సార్. ఇక్కడ రైతులకు అందుబాటులో లేదా? అందుబాటులో లేదు. మీకు అక్కడ ఎవరు ఇచ్చారు? షాప్ వాళ్ళు ఇచ్చినారు సార్. అంటే మీరు ఫర్టిలైజర్ షాప్ నుంచి తెచ్చుకున్నారు. 200 ప్యాకెట్లు ఇక్కడ బ్రహ్మానందరెడ్డి అనే వాళ్ళ ఇంట్లో దొరికింది. అవి సీజ్ చేసి దాన్ని జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అక్కడ అతను ఉండి కడప నుంచి తీసుకొచ్చినానే సమాచారం ఇచ్చారు. తీసుకొచ్చినానే బిల్లులు చూపిస్తున్నాడు. ఆ సమాచారం ఆ డీటెయిల్స్ అన్ని జేసీ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈరోజు సాయంత్రంలో. గత కొంతకాలంగా ఇట్లా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. వ్యవసాయ మీరేం ఇప్పుడు 3 లారీ అమ్ముతున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మననే వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఆ గ్రామస్థ రైతులు మరియు ఇచ్చినప్పుడే వచ్చి ఇంటిని చూడగా ఉన్నాయి. ఎన్ని బస్తాలు? 200 బస్తాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా పెంచాలి. 200 బస్తాల్లో 104 వచ్చేసి యూరియా ఉంది. 105 డిఏపి వచ్చేసి 30, 20 ఒక 65 ప్యాకెట్లు ఉందని చెప్తున్నారు. అది సరిగ్గా లైన్లో లేవు. ఎంచి అన్ని కౌంట్ చేసి జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. నేను వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి తాళం వేసుకుని నాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. నేను ఇప్పుడు అందరి సమక్షంలో ఇప్పుడు తీశాను. ఒకసారి చూసి ఆ కౌంట్ చేసి ఎంత ఉన్నాయో అవి
మేము మా రైతు సేవా కేంద్రంలో హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ రిపోర్టు నివేదికని జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మండలంలో యూరియా కొరత ఉందా లేకుంటే? మండలం యూరియా చాలా కొరత ఉంది. ఇంకా మనకు ఒక 650 టన్నులు కానీ వస్తే బాగుంటుంది. యూరియా కొరత ఈసారి ఉంది.